బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ప్రియమైన ప్రేక్షకులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగం వారు దేశవ్యాప్తంగా నైతికతే నిజమైన స్వేచ్ఛ, మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అనే నినాదంతో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమం భాగంగా ఈరోజు మనం చర్చగోష్ఠిని నిర్వహించుకున్నాము. ఈరోజు మనతో పాటు శ్రీమతి ఎం క్రాంతిరేఖ గారు, ఎంఏ ఎల్ఎల్బి ప్రిన్సిపల్ ఆఫ్ సిబిఎం కాలేజ్ వారు ఉన్నారు. నైతికతే నిజమైన స్వేచ్ఛకి సంబంధించి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు మనం మేడం రేఖ గారి నుండి తెలుసుకుందాం ఇన్షాల్లా. ముందుగా ఏ హార్టీలీ వెల్కమ్ టు యూ మ్యామ్. అయితే మ్యామ్, ఒక అధ్యాపకురాలిగా దేశంలో అడుగంటుతున్న నైతిక విలువలకు సంబంధించి, నైతిక పరిస్థితులకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం? అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను ఇంచుమించు ఐ బీన్ ఇన్ టీచింగ్ ఫర్ 17 years. సో ఈ 17 years లో సిన్స్ ద స్టార్టింగ్ డే 1 తో కంపేర్ చేస్తే ఈ 17 years లో చాలా చేంజెస్ వచ్చాయి ఎడ్యుకేషన్ లో. అండ్ అప్పుడు 17 years అగో ఇంత స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది లేదండి. సో మనమే ఎగ్జాంపుల్. సపోజ్ సో మనం చదువుకునేటప్పుడు ఇంత స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది లేదు కాబట్టి, సో కొంచెం ఫ్రీగా, అంటే లైక్ గవర్నమెంట్ ఎక్కువగా మనం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో చదువుకున్నాం కాబట్టి, సో అప్పుడు ఉండేది కంపారిటివ్లీ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ వచ్చిన తర్వాత పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ అవటంలో, సో డెఫినెట్లీ వాళ్ళ సైకలాజికల్ ఇది అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్పొచ్చు. దానివల్ల కంపారిటివ్లీ పిల్లలు కూడా ఐదర్ చాలా అగ్రెసివ్ అయిపోతున్నారు, లేదు అంటే ఆ స్ట్రెస్ కోసం వాళ్ళు ఆ స్ట్రెస్ తీసుకోలేక some people they're even committing suicides. So ఇప్పుడు ఉన్నదైతే డెఫినెట్లీ there has to be change in the education system అని నేనైతే చెప్తానండి. డెఫినెట్లీ అప్పటికంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం క్రైమ్ రేట్స్ కూడా డెఫినెట్లీ ఎక్కువైపోయాయని చెప్పచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. ముఖ్యంగా యువతరం, ప్రత్యేకించి టీనేజ్ అమ్మాయిల్లో అబ్బాయిలో పెరుగుతున్న నేర ప్రవృత్తి, దీని కారణాలు ఏమై ఉంటాయి? అదే కాదండి, అదే డిస్కస్ చేస్తున్నాం కదా. సో డెఫినెట్లీ స్ట్రెస్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా కానీ, ఇప్పుడు ఉన్నంత ఇంటర్నెట్ ఇది కానీ యూసేజ్ కానీ అప్పుడు మనకు అసలు లేదు. జీరో యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇప్పుడు ఒక 10 years ago కూడా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈవెన్ 10th class స్టూడెంట్స్, 7th class స్టూడెంట్స్ కి కూడా దే నో హౌ టు హ్యాండిల్ ఎ సెల్ ఫోన్. సో వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది, సో ప్రతిదీ దొరుకుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, కొన్ని అశ్లీల వీడియోస్ కానీ, కొన్ని ప్రొవోకింగ్ ఇది కానీ డెఫినెట్ గా పిల్లల మీద ప్రభావం పడుతుందండి. అయితే మూవీస్ కావచ్చు, బట్ అవి అంత ఇది కాకపోయినప్పటికీ కూడా ఫోన్ చేతిలోనే ఉండటం, అంటే సెల్ ఫోన్ ఎలా అయిపోయిందంటే చిన్నపిల్లడి చేతిలో ఒక బాంబ్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో అదేం చేస్తుందంటే, ఇట్స్ కిల్లింగ్ దేర్ ఇన్నర్ ఇది. అంటే ఒకప్పుడు చక్కగా డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేవారు, గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేవారు, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి. అండ్ ఇంకా ఏంటంటే డ్రాయింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి, బుక్ రీడింగ్ కాన్సన్ట్రేట్ చేసేవారు. కొంత సమయం మటుకే టీవీలు అనేది చూడటం జరిగేది. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇక ఇవన్నీ లేవు టోటలీ. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఏదో వాళ్ళు కొంచెం చేసిన తర్వాత కంపల్సరీ వాళ్ళు కొద్దిసేపు అయినా కూడా ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, ఈవెన్ ఎల్కేజీ స్టూడెంట్ నుంచి కూడా ఫోన్ కావాలి. పేరెంట్స్ కూడా ఎట్లా అంటే, వాళ్ళు ఫీడ్ చేస్తున్నప్పటి నుంచే 1 year 1.5 old బేబీ కూడా తనకి ఫోన్ ఇచ్చి ఫీడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సో ఒక స్టోరీ చెప్పొచ్చు మదర్, వేరే అంటే ఫోన్స్ లేనప్పుడు మన పేరెంట్స్ చక్కగా ఫీడ్ చేశారు కదా. సో దే కెన్ టేక్ దమ్ అవుట్, దే కెన్ షో సంథింగ్. సో కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, సింపుల్ గా ఫోన్ లో పెట్టేస్తున్నారు, ఒక రైమ్ పెడుతున్నారు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలా కంటిన్యూస్ గా వాళ్ళకి తెలియకుండా పేరెంట్సే అడిక్ట్ చేసేస్తున్నారు. సో దానివల్ల మేజర్ గా ఇప్పుడు గమనిస్తే కనుక, ఈ లాస్ట్ ఒక 5 years నుండి చూసుకుంటే కనుక, ఎప్పుడైతే ఇంటర్నెట్ ఎక్కువగా అవైలబుల్ గా ఉంటుందో, కొంచెం చిన్న ఏజ్ పిల్లలు కూడా క్రైమ్ రేట్స్ ఎక్కువ అవడానికి, క్రైమ్స్ లో ఇన్వాల్వ్ కావడానికి డెఫినెట్లీ ఇదొక రీజన్ అండి. ఇంకొకటి ఏంటంటే, కార్పొరేట్ ఎక్కువైపోయింది. సో కార్పొరేట్ లైఫ్ స్టైల్, కార్పొరేట్ స్టడీస్, సో విపరీతమైన స్ట్రెస్. సో నేనేం చెప్తానంటే, లైక్
డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ రేంజ్ ఆఫీసర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే గవర్నమెంట్ లో జాయిన్ చేసే పరిస్థితి వస్తే కనుక, గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ వాళ్ళు జాయిన్ చేసి చదివించే పరిస్థితి రావాలి సొసైటీలో. అప్పుడు ఎవ్రీబడి గెట్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ద గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ అయ్యుండి వాళ్ళు కార్పొరేట్ గా వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటారు. అంటే గవర్నమెంట్ స్టాండర్డ్స్ బాగా లేదని వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటున్నట్టు నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే గవర్నమెంట్ లో ఇంత స్ట్రెస్ ఉండదు, టైమింగ్స్ వేరే ఉంటాయి, కార్పొరేట్ టైమింగ్స్ వేరే ఉంటాయి. సో పిల్లలకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, చాలా విపరీతమైన స్ట్రెస్. దాని వల్లనే చాలా మంది యంగ్స్టర్స్ చిన్న ఏజ్ లోనే సూసైడ్స్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. కొన్ని హాస్టల్స్ లో కూడా పిల్లలు సూసైడ్స్ చేసుకోవటం, కార్పొరేట్ హాస్టల్స్ లో కూడా మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ అంటే కంపారిటివ్లీ సిలబస్, పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ మారితేనే డెఫినెట్ గా పేరెంట్ ఏంటంటే వాళ్ళకి ఇదే చెయ్యాలి, నువ్వు ఇదే అవ్వాలి అనేది వాళ్ళకి గోల్ పేరెంట్ సెట్ చేసేస్తున్నారు. సో దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే కొంచెం సొసైటీలో మంచి పేరున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కనుక, కొంచెం మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కనుక గవర్నమెంట్ సైడ్, ఎయిడెడ్ సైడ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసుకోగలిగితే అప్పుడు అంత వాళ్ళ పిల్లలే చదువుతున్నారు కదా అన్నట్టు కొంచెం గవర్నమెంట్ కి హెల్ప్ అవుతుంది, ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇవ్వగలుగుతారు. కాబట్టి మనం చెప్పడం కాదు కానీ మనం దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది జరుగుతుందండి. మెయిన్ ఏంటంటే ఈ ఇంటర్నెట్ రావటం, పిల్లల్లో అదర్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. తోటి పిల్లలతో కలిసి ఒక దానిలో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం తగ్గిపోయింది. ఒక గేమ్ కావచ్చు, ఒక స్పోర్ట్ కావచ్చు, ఒక డాన్స్ కావచ్చు, పిల్లలతో ఇంటరాక్షన్ తగ్గిపోయింది. సో వీళ్ళు ఐసోలేటెడ్ గా అయిపోతున్నారు, ఒక రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఫోన్ పట్టుకొని చూసుకుంటూనే ఉంటున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, సైకలాజికల్ గా వాళ్ళు ఇల్ హెల్త్ ఇది తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ కూడా పెరగడానికి, అంటే తోటి వాళ్ళతో కలవలేకపోవడం కావచ్చు, సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చేసి వాళ్ళు కొంచెం క్రిమినల్ మెంటాలిటీస్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఈరోజు మనం చూస్తున్నాం చదువుకున్నవారు మరియు విద్యార్థికులు కూడా నేరస్తులుగా తయారవుతున్నారు. ఇలా తయారవడానికి మన విద్యా విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయంటారా? డెఫినెట్లీ ఉన్నాయి. ప్రతి దానికి రూట్ కాజ్ ఒక్కటేనండి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న అంతటికి రూట్ కాజ్ ఒక్కటే. ఏంటి అంటే మేజర్ గా ఈ ఇంటర్నెట్స్ అవి కావచ్చు, వాటి వలన కాదు కానీ తోటి పిల్లలతో కలవలేకపోవటం వలన ఇప్పుడు విద్యార్థులే కావచ్చు కానీ ఇంటరాక్షన్ అనేది ఒకరితో ఒకరికి ఈ రోజుల్లో బాగా తగ్గిపోతుంది. సో అపార్ట్మెంట్ కల్చర్ రావటం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావటం, సో జాయింట్ ఫ్యామిలీస్ కూడా మనకి ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ జాబ్స్ రీత్యా కూడా పేరెంట్స్ కి, ఫ్యామిలీస్ కి దూరంగా ఉండటం కావచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి కొద్దిగా వీక్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఫ్యామిలీ బాండింగ్స్ కొంచెం వీక్ అవుతున్నాయో ఆటోమేటిక్ గా మంచి చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు వెంటనే లేకపోవడంలో డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ కదండి. కొంతవరకు చిన్న పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు అంటే కూడా స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్. సో అంటే ఇప్పుడు చదువు అంతా ఎలా అయిపోయిందంటే ఇక చాలా స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ అండి. అంటే ఇంకా ఈ ర్యాంక్ రాకపోతే నేను బ్రతకడం అనవసరం అనేంత ఒక పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. చాలా ఈవెన్ రీసెంట్ గా చూసాం, ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ కమిటెడ్ సూసైడ్, నాకు ర్యాంక్ రాదు అని చెప్పి. సో అంటే అంత చదువుకుని కూడా వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవటం, సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ అండి. ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ కరికులం తో పాటు మోరల్ స్టడీస్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా కూడా పీరియడ్స్ వాళ్ళకి సైకాలజీకి సంబంధించి కావచ్చు, మొరాలిటీకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఒక కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఒక బుక్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ టెక్స్ట్ అండి. సో అంటే మన రెగ్యులర్ సిలబస్, రెగ్యులర్ చదువులు ఇవే కాకుండా కంపల్సరీ దాన్ని కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గా తీసుకుంటే కనుక సైకాలజీ స్కూల్ లెవెల్ నుంచి కూడా, హయ్యర్ క్లాసెస్ నుంచి కూడా స్టార్ట్ చేయగలిగితే కనుక ఏం కాదండి. ఫస్ట్ ఏంటంటే స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలి అని అంటే కనుక కొంచెం మాక్సిమం మనకి గవర్నమెంట్ లో స్ట్రెస్ ఉంటుందండి. గవర్నమెంట్ లో చదువుకున్న వాళ్ళు చాలా
ఎలాంటి హర్డిల్స్ అయినా కొంచెం ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. కొంచెం కార్పొరేట్ గానీ ప్యాంపర్డ్ గానీ కిడ్స్ అయితేనే కొంచెం త్వరగా వాళ్ళు ఇది తీసుకోవడానికి ఇది అవ్వలేరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఇంటర్నెట్. సో ఫోన్స్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా ఫోన్ లోనే మనకి ఇదవుతుంది కాబట్టి సో ఫ్రెండ్షిప్స్ కావచ్చు చాలా ఈజీ అయిపోయాయి. సో దాని వల్ల కూడా అమ్మాయిలు చాలా మంది మోసపోయే పరిస్థితి కూడా వస్తుంది. అంటే క్రిమినల్ ఇది అనేది అందులో కూడా బాగా ఇదవుతుంది. లైక్ ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అని వాళ్ళని చీట్ చేయటం కావచ్చు, లేదా వాళ్ళ నుంచి అమౌంట్ ఏదైనా కలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇది చేయటం కావచ్చు. సో ఇలాంటివి అదర్ దెన్ యూట్యూబ్ వేరే అదర్ సోషల్ ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా కొన్నింటి వల్ల చాలా డ్యామేజ్ అనేది ఆడపిల్లలకి జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి క్రైమ్ రేట్ తగ్గాలి అంటే కనుక డెఫినెట్లీ పేరెంట్స్ కూడా ఏం ఆలోచించాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా పిల్లల్ని ఫోకస్ చేసేటట్టు చూసుకోవాలి. కాలేజ్ ఈ సో గ్రూప్ చెప్తున్నారా, సో కోర్స్ చెప్తున్నారా, మా వాడు ఇలా అవ్వాలి, ఇంత ఎర్న్ చేయాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలి, ఇలాంటివే తప్పండి. పేరెంట్ మా వాడికి ఒక స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ కావాలి, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో కావాలి, స్ట్రెస్ ఉండద్దు, వాడు ఏవైతే అదే అవుతుంది, మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, వాడు మంచి హ్యూమన్ బీయింగ్ గా ఎదగడం ఇంపార్టెంట్ అనేది పేరెంట్స్ లో లేదండి. సో అబ్రహాం లింకన్ ఒక లెటర్ రాస్తాడు, ఒక యూనివర్సల్ లెటర్ ఆయన రాస్తాడు, 16th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ కదా. సో అబ్రహాం లింకన్ రాస్తూ ఆయన అంటారు, టీచర్ కి రాస్తారు, ఆయన సన్ యొక్క టీచర్ కి రాస్తారు. ఆయన రాసినప్పుడు ఒక టీచర్ తో చెప్తారు, ఒక స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ కావాలి, వాడు ఫెయిల్ అయినా పర్వాలేదు, నా సన్ ఫెయిల్ అయినా పర్వాలేదు, నిజాయితీగా రాస్తే చాలు ఎగ్జామినేషన్స్, వాడు ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, పాస్ అయితే ఓకే, కానీ మీరు మటుకు నా సన్ అని చెప్పి అతను పాస్ చేయొద్దు, నా సన్ అని చెప్పి అతన్ని పాంపర్ చేయొద్దు. సో ట్రీట్ హిమ్ జెంటిల్, అందరు కిడ్స్ లానే, వైల్ హీ వాజ్ కమింగ్ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ లో న్యూ టు ద స్కూల్ కాబట్టి, అంతే తప్ప సో వాడు చీట్ చేసి విన్ అయ్యాకంటే నాకు వాడు ఫెయిల్ అయిపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఇంకొకసారి పాస్ అవుతాడు, నాకు అది ఇంపార్టెంట్ కాదు, వాడు నిజాయితీగా ఉండడం ఇంపార్టెంట్ అని చెప్పేసి అబ్రహాం లింకన్ ఒక లెటర్ రాస్తారు. ఇట్ హ్యాస్ యూనివర్సల్ అప్పీల్, అది ప్రపంచ అందరు పేరెంట్స్ అందరూ చదవాల్సిన ఒక లెటర్ అనమాట. దాన్ని అందుకోసం ఇంటర్మీడియట్ కరికులం లో యాడ్ చేశారు. సో లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అని చెప్పి. సో ప్రతి పేరెంట్ అలానే ఉండాలి. కానీ ఈ రోజుల్లో పేరెంట్ ఎట్లా ఉంటున్నారంటే, మా అమ్మాయి ఎలా అయినా పాస్ అయ్యేటట్టు చూడండి, మా అబ్బాయి ఎలా అయినా పాస్ అయ్యేటట్టు, మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు చూడండి, అది సెకండ్ ర్యాంక్ వస్తే వాళ్ళని కోప్పడిపోవటం, పిల్లల మీద విపరీతమైన స్ట్రెస్, నీకు నెక్స్ట్ టైం కంపల్సరీ ఫస్ట్ ర్యాంకే రావాలి. సో ఇలాంటి ఒక స్ట్రెస్ అనేది పిల్లల మీద బాగా ఎక్కువైపోయింది. మరి అప్పుడెందుకు ఇది లేదు, ఒక 10 years ago ఎందుకు మరి ఇన్ని సూసైడ్స్ యూత్ లో లేదు, ఎందుకు ఇది లేదు అంటే అప్పుడు పేరెంట్స్ ఇంత టార్గెటెడ్ గా లేరు, అట్ ద సేమ్ టైం అప్పుడు ఇంత సిలబస్ లేదు. సో మనం చదివేటప్పుడు డెఫినెట్లీ ఇంత సిలబస్ లేదు. సో ఇప్పుడు కంపారిటివ్లీ అట్లీస్ట్ ఒక 50% సిలబస్, మోర్ దెన్ 50% సిలబస్ పెరిగిపోయిందండి. ఏంటి, జనరల్ ఇంటర్మీడియట్, అది కాకుండా వాళ్ళు నీట్ కావచ్చు, ఎంసెట్ కోచింగ్ కావచ్చు, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. సో గవర్నమెంట్ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలి, సైకాలజీని కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ గా యాడ్ చేయాలి, కొంచెం సిలబస్ అనేది రెడ్యూస్ చేయాలి ప్రతి క్లాస్ కి కూడా. ఇప్పుడు వాడికి ఎంత స్టార్టింగ్ లో, ఇప్పుడు వాడి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా వాళ్ళకి ఎంత సిలబస్ ఉందో అట్లీస్ట్ 30% ఆఫ్ ద సిలబస్ షుడ్ బి ఒమిటెడ్ అండి. 70% చాలు. సో రిమైనింగ్ 30% వాడికి మోరల్ స్టోరీస్ చెప్తే హీ ఎంజాయ్స్, ఎట్ ద సేమ్ టైమ్ హీ కీప్స్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ మైండ్. ఒక మోరల్ టీచర్ వచ్చి మోరల్ క్లాసెస్ చెప్తే, కొన్ని స్కూల్స్ లో చూస్తాము ప్రైమరీ లెవెల్స్ లో అనేది మనం పిల్లలకి స్టోరీస్ చెప్తా ఉంటాము. సో కథల సమయం అని చెప్పి, స్టోరీ టైం అని చెప్పి ప్రైమరీ లెవెల్లో చెప్తారు. బట్ దట్స్ నాట్ కరెక్ట్ అండి. ప్రైమరీ లెవెల్లో చెప్తూనే ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా. సో వాటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా వాడి స్టాండర్డ్ కి తగ్గట్టు, స్టూడెంట్ స్టాండర్డ్ కి తగ్గట్టు హీ హ్యాస్ టు నో ద మోరల్స్ అండ్ ఎథిక్స్. సో అట్లీస్ట్ ఎలా ఉండాలి ఒక అమ్మాయితో అనేది కూడా ఒక అబ్బాయికి తెలియలేని ఒక పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉంటున్నాం. సో ఫస్ట్ ఎందుకు నీ పక్కన నీ క్లాస్ లో కూర్చున్న క్లాస్మేట్ ని నువ్వు రెస్పెక్ట్ చేయలేంది, తప్పుగా మాట్లాడేది, అలాంటివి చెయ్యొద్దు అని మనం చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఒక మోరల్ స్టోరీలో చెప్తే
డెఫినెట్లీ వాడి మైండ్ లో అది అట్లీస్ట్ ఒక 10 మంది ఉంటే ఒక 5 మంది మైండ్ లోనైనా దాన్ని పెట్టుకోగలుగుతారు. కాబట్టి సో సిలబస్ తగ్గించి, రెగ్యులర్ సిలబస్ తగ్గించి ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మిగతా పిల్లలందరితో కలిసి గేమ్స్ పీరియడ్స్ ఉంటాయి జనరల్లీ. ఏదైనా ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్ లో కూడా సో కార్పొరేట్ లో అయితే అసలు అవే ఉండవు. మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా పర్టికులర్ టీచర్ వచ్చి నాకు సిలబస్ అవ్వట్లేదు కాబట్టి ఆ పీరియడ్ నేను తీసుకుంటా, స్టోరీ టైం ఉంది సో ఆ పీరియడ్ నేను తీసుకుంటా, స్టోరీ టైమే కదా. సో కాంపెన్సేట్ చేసుకోవడానికి వాళ్ళ క్లాసెస్ ని, సో ఏదైనా ఒక హాలిడే వచ్చింది సో కాంపెన్సేట్ చేసుకోవాలి, నాకు అక్కడ సిలబస్ ఆగిపోయిందని ఈజీగా డ్రిల్ పీరియడ్స్ తీసుకుంటా ఉంటారు. ఇవి అదే అసలు వీళ్ళకి పర్టికులర్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో ఆ డ్రిల్ టీచర్ కావచ్చు, సైకాలజీ టీచర్ కి, ఆ స్టోరీ టెల్లింగ్ టీచర్ కావచ్చు, వాళ్ళ పీరియడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే ఒక ఇది మస్ట్ అనేది ఒకటే యాడ్ చేయాలి. అండ్ సాటర్డే నో బుక్ డే అని చెప్పేసి అని అన్నారు, నో బ్యాక్ డే అన్నారు. అసలు ఇప్పటిదాకా ఏ స్కూల్లో కూడా అది ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. సో అట్లీస్ట్ అలా కూడా కావచ్చు. ఇప్పుడు చాలా చోట్ల 4 days వర్కింగ్ డేస్ అండి, చాలా కంట్రీస్ లో 4 days వర్కింగ్ డేస్, కొన్ని చోట్ల 5 days. ఈవెన్ మన హైదరాబాద్ లో చూసుకున్నా కూడా 5 days వర్కింగ్ డేస్ ఉన్నాయి, కానీ మనం 6 days వర్క్ చేస్తున్నాము. సో ఆ ఎక్స్ట్రా డేని నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని స్కూల్ కి నువ్వు తీసుకొస్తున్నప్పుడు అట్లీస్ట్ కీప్ ద డే ఎంగేజ్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ యాక్టివిటీస్. అండ్ సిలబస్ షుడ్ బి రెడ్యూస్డ్. నీకు సిలబస్ కాదు, ఒక రోజు నువ్వు అలా అంటే వీక్లీ మంత్లీ 4 days, సో ఓవరాల్ గా నీకు 10 months కి 40 days, 12 months కి అయితే 50 days, 42 days. సో వేస్ట్ అయిపోతుంది, నాకు సిలబస్ 40 days పోతుంది ఇయర్ కి అని అన్నప్పుడు రెడ్యూస్ ద సిలబస్. రెడ్యూస్ ద సిలబస్, అందరికి ఒకటే స్టాండర్డ్ సెట్ చేసుకుంటూ సిలబస్ ని తగ్గించుకుంటే డెఫినెట్లీ అప్పుడు అట్లీస్ట్ ఒక సాటర్డే కావచ్చు లేదా వీక్లీ ట్వైస్ ఇలాంటి క్లాసెస్ తీసుకోవడం కావచ్చు, పిల్లల్లో స్ట్రెస్ లెవెల్స్ ని మేనేజ్ చేసుకునే పరిస్థితి తీసుకురాగలిగి వాళ్ళకి డ్రాయింగ్ వైపు కావచ్చు, అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వైపు కావచ్చు, వాళ్ళని మనం పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళు చదువుకున్న రిమైనింగ్ టైం ని వాళ్ళని ఎలా అంటే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. రిమైనింగ్ ప్రొడక్టివ్ టైం అంటాం కదా, సో ఆ ప్రొడక్టివ్ టైం అంతా కూడా వాళ్ళు చదువుతూనే ఉంటారు పిల్లలు. కార్పొరేట్ లో రేపు టెస్ట్ ఉంటుంది, ఎవ్రీడే టెస్ట్లు ఉంటాయి, సో చదువుతూనే ఉంటారు. అలాంటిది కాకుండా ఎప్పుడైతే గవర్నమెంట్ సిలబస్ గవర్నమెంట్ సైడ్ రెండు చేతులు కలిస్తేనే కానీ మనం ఏం చేయలేమండి. పేరెంట్ ఇప్పుడు వాడికి టూ మచ్ సిలబస్ ఉంటుంది, పేరెంట్ ఇంటికి వచ్చాక వాడిని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తీసుకెళ్ళలేడు, బికాస్ వీడికి కంపల్సరీ డైలీ టెస్ట్లు ఉంటాయి. సో హీ హ్యాస్ టు అటెండ్ అండ్ పాస్, లేకపోతే మళ్ళీ పేరెంట్ అని పిలిచి మీ వాడు చదవట్లేదు అని మీటింగ్ ఉంటుంది. సో డెఫినెట్ గా పేరెంట్ చేయగలగాలి అంటే గవర్నమెంట్ ఆల్సో షుడ్ కోఆపరేట్. కాబట్టి సిలబస్ షుడ్ బి రెడ్యూస్డ్, రెగ్యులర్ అదర్ సిలబస్ జనరల్ సిలబస్ షుడ్ బి రెడ్యూస్డ్. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే చెప్పుకొని సిలబస్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓరియంటేషన్ క్లాసెస్ పెడతారు కార్పొరేట్ లో చూస్తే. నేను ఐ బీన్ విత్ కార్పొరేట్ ఫర్ 12 years, ఆ తర్వాత నేను ఇక్కడ. సో ఈ 12 years అసలు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ నాకే, ఒక టీచర్కే. సో పిల్లల కోసం కూడా మేము ఫీల్ అవుతూ ఉంటాం, బట్ ఆ సిలబస్ హ్యాస్ టు బి కంప్లీటెడ్, దట్ పర్టికులర్ సిలబస్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. నేను ఏం చేయలేను, నా టాస్క్ అక్కడ నా సిలబస్ కంప్లీట్ చేసుకోవటం. సో ఒక రోబో లాగా మనం వెళ్ళి మన పాఠాలు చెప్పాల్సిందే, చెప్పుకొని వచ్చేస్తాం. సో మనకి అంత స్ట్రెస్ ఉన్నప్పుడు పిల్లలు ఎలాగా. సో తగ్గింది అంటే కనుక, సిలబస్ తగ్గింది అంటే కనుక టీచర్ కూడా ఫ్రీగా ఉంటారు, సో పిల్లలు కూడా స్ట్రెస్ ఉండదు. సో అది నేను ఇది చేసేది. అందుకనే కార్పొరేట్ అనేది అఫ్ కోర్స్ అది పేరెంట్స్ విషయం వాళ్ళకే వదిలేస్తాము. బట్ ఏంటి అంటే అదర్ దాన్ దిస్ వాళ్ళు పిల్లల్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వైపు కూడా డెఫినెట్ గా చేయకపోతే ఫ్యూచర్ లో వాళ్ళు ఎందుకు ఇది అవ్వకుండా అయిపోతారు. తోటి వాళ్ళతో కలవలేరు, ఇన్ఫీరియర్ గా కావచ్చు, సుపీరియర్ గా కావచ్చు, రకరకాల సైకలాజికల్ ఇష్యూస్ అనేవి రైజ్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో డెఫినెట్ గా సిలబస్ రెడ్యూస్ చేసి పిల్లల్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వైపు పేరెంట్స్ అండ్ స్కూల్స్ కూడా, కాలేజెస్ కూడా ఎంకరేజ్ చేస్తే చాలా వరకు డెఫినెట్లీ అట్లీస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా ఒక 10 years తర్వాత వీ కెన్ సీ ద రిజల్ట్ డెఫినెట్లీ. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అండి. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు మ్యామ్. మా ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపు నుండి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.